శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 31వ తేదీ 7వ నెల 2026 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం విధియ తిథి రాత్రి 9 గంటల 14 నిమిషాల వరకు, అనంతరం తదియ. ధనిష్టా నక్షత్రం రాత్రి 7 గంటల 20 నిమిషాల వరకు, అనంతరం శతభిష నక్షత్రం. సౌభాగ్య యోగం రాత్రి 12 గంటల 43 నిమిషాల వరకు, అనంతరం శోభన యోగం. తైతులకరణం ఉదయం 8 గంటల 52 నిమిషాల వరకు, అనంతరం గరజీకరణం. అమృత ఘడియలు ఉదయం 8 గంటల 19 నిమిషాల నుండి 10 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 31 నిమిషాల నుండి 9 గంటల 22 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల నుండి 1 గంట 34 నిమిషాల వరకు. వర్జం రాత్రి 2 గంటల 49 నిమిషాల నుండి 4 గంటల 29 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు వారం శుక్రవారం. ఈనాటి యోగం సౌభాగ్య యోగం. నక్షత్రం విషయానికి వస్తే ధనిష్టా నక్షత్రం. ఈ ధనిష్టా నక్షత్రం యొక్క ఆ నామాలను కనుక మనం గమనించినట్లయితే ధనిష్టాచ స్రవిష్టాచ వసుర్వాసవయేవచ. వసువు అంటే బంగారం అనే సంపదని మనకు చెప్పబడుతుంది. అష్టవసువులు అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం ఈ ధనిష్టా నక్షత్రం. మొత్తం మీద సౌభాగ్యము సంపద ఇవన్నీ ఉండి ఆ సౌభాగ్యప్రదాయకమైనటువంటి ఆ ఐశ్వర్యాధిష్టాత్రి దేవత అయినటువంటి లక్ష్మి ఆవిర్భవించినటువంటి వారం కూడా ఈ శుక్రవారం కావటం విశేషం. అమ్మవారిని భృగువారం భార్గవి అని పిలుస్తారు. ఎందుకంటే భృగు మహర్షి యొక్క సంకల్ప తనయగా ఆవిడ జన్మించడం వల్ల అటువంటి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఈ రోజున లక్ష్మీ ఆరాధన యథాశక్తిగా చేయటం. అందులో అనేకమైనటువంటి మహాలక్ష్మి స్తోత్రాలు ఉన్నాయి. వాటిలో చాలా విశేషమైనటువంటి స్తోత్రం కనకధారా స్తవం. ఇది చాలా విశేషమైనది. వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహబంధురం సింధురానం అనే గణపతి ప్రార్థనతో ప్రారంభమయ్యేటటువంటి దివ్యమైన స్తోత్రం మహాలక్ష్మి స్తోత్రం. దీని ఆవిర్భావం చెప్పుకుంటే చాలు స్తోత్రపారాయణ చేసిన ఫలితం అని పెద్దల చేత చెప్పబడుతున్నటువంటి మాట. బాలశంకరుడు దుష్టాచార వినాశాయ ప్రాదుర్భూతో మహీతలే స ఏవ శంకరాచార్య సాక్షాత్తు కైవల్యనాయక అని కీర్తింపబడేటటువంటి సాక్షాత్తు ఆ కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా ఆవిర్భవించి 5 సంవత్సరాల వయస్సులో ఆయన సమస్త వేదాలను అభ్యసించినటువంటి వాడై వేద ధర్మాన్ని అనుసరించి భిక్షాటనకు వెళ్ళినటువంటి ఒక రోజున ఒక పేద బ్రాహ్మడి ఇంటి ముందుకు వెళ్ళి ఆయన భిక్షాటన భవతీ భిక్షాందేహి అని అడగడం జరుగుతుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి బ్రాహ్మడి యొక్క ఆ భార్య గృహనామం సరదాగా పెద్దలు చెబుతూ ఉంటారు, చమత్కారంగా చెప్తుంటారు. గృహస్థు పేరు ఏమిటండి అంటే అయాచితుల దీక్షితులు అన్నారట. అంటే ఆయన ఎవరు అడగటానికి వీలు లేదు అన్నారు. ఏమిటండి దానికి కారణం అంటే దరిద్ర దేవతకు నెలవు ఆ గృహము అన్నారు. ఆయన భిక్షాటనకు వెళ్ళాడు. ఆయన ఇంటి ముందుకు వచ్చి ఈ బాలవటువు నిలబడ్డాడు భిక్ష కోసం. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు ఏమి ఇవ్వాలో ఆవిడికి అర్థం కాలేదు. అంతటి లేమిలో ఇవ్వాలనేటటువంటి సంకల్పం మనస్సులో ఉండడం వల్ల ఆవిడ సంకల్పం శుద్ధ సంకల్పం, వజ్ర సంకల్పం, సత్వ సంకల్పం అవ్వడం చేత ఇళ్లంతా వెతికి చూస్తే ఒక మూలన ఎప్పుడో కాలన్నాడు కొలచినటువంటి ఉసిరి పళ్ళల్లో ఒక శుష్క ఆమలక ఫలం, ఎండిపోయినటువంటి ఆమలక ఫలం అంటే ఉసిరి పండు కనపడిందిట. ఇది ఇద్దాము లేదని చెప్పడం కంటే ఇది ఇవ్వటం నయం కదా అని అనుకొని ఆవిడ ఉసిరి పండును తీసుకొచ్చి ఆ బాలవటువు యొక్క ఆ జోలలో వేసిందిట. పరమేశ్వరార్పణం అని సాక్షాత్తు పరమేశ్వరుడికే అర్పిస్తూ ఆ మాట చెప్పింది. ఆ గృహిణి యొక్క స్థితి ఉళ్ళంతా కప్పుకోలేనటువంటి స్థితి, అంటే బట్ట చిరగనటువంటి ప్రదేశం లేదు. అటువంటి స్థితి చూసి ఆయన బాధపడి వెంటనే లక్ష్మీదేవిని ప్రార్థన చేశాడు. ఆవిడొచ్చి శంకర, ఈ జన్మలో వీళ్ళకి ఐశ్వర్యం ఇవ్వలేను, గత జన్మలో వీళ్ళకి తినటానికి ఉండటానికి అంతా ఉన్నప్పటికీ కూడా దానం చేయకపోవటం వల్ల వాళ్ళు ఈ స్థితిని పొందారు, అందువల్ల నేను సంపదను ఇవ్వలేను అంటే, వాళ్ళు గత జన్మలో ఆ పని చేసి ఉండవచ్చు, ఇప్పటిదాకా వాళ్ళు దారిద్ర్యాన్ని అనుభవించారు కదా, ఇప్పుడు ఇంత లేమిలో ఇంత దారిద్ర్యంలో ఈ దానం చేసింది కదా ఈ గృహిణి, ఈవిడికి ఐశ్వర్యాన్ని ఇవ్వమని లక్ష్మీదేవిని అడిగితే ఆవిడ శంకరుడి మాట మేరకు, లక్ష్మీదేవి కాదు ఇక్కడ కమలాత్మిక అనేటటువంటి లక్ష్మీశక్తి దశమహావిద్యల్లో ఒక అద్భుతమైనటువంటి విద్య అయినటువంటి కమలాత్మిక విద్యని, ఆ కమలాత్మిక దేవిని ప్రార్థన చేస్తే శంకరుల వారు ఆవిడ బంగారు ఉసిరిపళ్ళ వర్షాన్ని కురిపించింది. కనకధార స్తవం అనేటటువంటి అద్భుతమైనటువంటి స్తవాన్ని శంకరుల వారు చేశారు. అటువంటి శంకర ప్రోక్తమైనటువంటి కనకధార స్తవం చెప్పి ఈనాడు లక్ష్మీ ఆరాధన చేయటం చాలా విశేషం ఈ శుక్రవారం నాడు. అటువంటి అందరికీ లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలగాలని మనసారా ఆశిస్తూ స్వస్తి.
ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్సు కార్యక్రమంలో గ్రహయోగ మంచానికి స్వాగతం. ఈనాడు శ్రీరస్సు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ విధియ, వారం భృగువారం లేదా శుక్రవారం, నక్షత్రం ధనిష్ట. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కర్కాటక క్షేత్రంలో అస్తంగత్వ స్థితి, ఉచ్చస్థితి. రవి సంచారం కూడా కర్కాటక క్షేత్రంలో, శుక్రకేతుల సంచారం సింహక్షేత్రంలో, కుంభక్షేత్రంలో చంద్రస్థితి, రాహుస్థితి, మీనక్షేత్రంలో శని సంచారం, వృషభ క్షేత్రంలో కుజ సంచారం, బుధ సంచారం, మిథున క్షేత్రంలో సుక్షేత్ర స్థితి. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక భీతి కొనసాగుతుంది. ధైర్యంగా కార్యక్రమాలు చేపట్టలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా తగ్గుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో పొరపాట్లు దొరుకుతాయి. మనస్పర్ధలతో కూడినటువంటి విజయాలు మహిళలు సాధించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆసక్తి వ్యాపారంగా వరకు తగ్గుతుంది. ఆర్థిక విధి విధానాలు ప్రయత్నపూర్వకంగా మాత్రమే కలిసి వస్తాయి. గట్టి కృషితో మాత్రమే విద్యార్థులు విద్యాపరమైనటువంటి విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. గతంలో ప్రారంభించినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు విజయవంతంగా ముగుస్తాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన విధి విధానాలు ఆర్థిక పరంగా, వ్యాపారంగా వారికి కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి మహిళలకు పెరుగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యపై ప్రావీణ్యత పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు విజయలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. సంతోష వార్తలు వింటారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి ఆలోచనలు ఆర్థికంగా లాభిస్తాయి. కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. మహిళలకు మనస్పర్ధలు నియంత్రించబడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహకరంగా పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు విద్యాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాలు యోగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి పనిలోనూ ఆటంకాన్ని చవిచూస్తారు. మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. అనుచిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యకలాపాల్లో ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై సందేహాలు నివృత్తి కాకపోవడంతో సమస్యలుగా మారతాయి. అనుకూల పరిస్థితులు మహిళలు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. ఆరోగ్య సమస్యలు వెలుగులోకి వస్తాయి. కాలయాపన న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. అనుచిత పరిస్థితులు
ఆర్థికంగా వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ ధైర్యలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మానసిక క్లేశాలు నియంత్రించబడతాయి, ధైర్యం పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతాయి, చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి, వైద్య వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. క్లిష్ట సమస్యలు వైద్య వృత్తి వారికి పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. విద్యా విషయాల్లో విద్యార్థులకి ప్రావీణ్యత పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, శ్రీ సూక్త విధానంతో కీర్తించడం ద్వారా ఆదాయాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆకస్మిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి, నూతన ఉత్సాహం పెరుగుతుంది, క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. విద్యార్థులకి ఉత్తేజం పెరుగుతుంది, విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సమర్థతని పెంచుతాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారు పెంపొందింపచేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా న్యాయవాద వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. వైద్య వృత్తి వారికి అనుకూలం, వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, శ్రీ సూక్త విధానంతో కీర్తించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి కార్యక్రమాలు వృత్తిలో చేపట్టగలుగుతారు. వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఉన్నతికి చేసేటువంటి కార్యకలాపాల్లో కూడా అవరోధాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి పెట్టుబడులు కలిసి వస్తాయి, వ్యాపార ఒప్పందాలు లాభిస్తాయి, వ్యాపార విస్తరణలు వంటివి కూడా అనుకూలతను పెంచుతాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. అనుకూల వాతావరణం గృహంలో బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు శ్రీ ధైర్యలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మానసిక ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల మార్పులు చోటు చేసుకుంటే ఆకస్మిక విజయాలు ఆనందానికి దారితీస్తాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. సూక్ష్మతతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఉత్తేజాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. అదృష్ట సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఆకస్మికంగా తారసపడతాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. నేర్పరితనం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. విదేశీ వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు మహిళలు శ్రీకారం చుట్టగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆర్థిక వ్యవహారాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ విజయలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, కనకదారస్తం వంటి స్తుతులతో కీర్తించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు బలపడతాయి. ఆలోచన సంపత్తి బలపడుతుంది. అనుకూల పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. అనుచిత పరిస్థితులు వృత్తిలో నెలకొంటాయి.
వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో విభేదాలు తలెత్తుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉద్యోగపరంగా పొందలేకపోతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో అతి జోక్యం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక వేదనలు మహిళలకు గృహపరంగా కొనసాగుతాయి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారు సాధించలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు మహిళలకు పనికిరావు. దూకుడు స్వభావంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సమస్యలుగా మారి ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూలతను పెంచుతాయి. విద్యార్థులకి సామాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ ధైర్యలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా గ్రహాతి ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తే. గృహ విషయాలు అనుకూలం. ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి నేర్పరితనం వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాల్లో కలిసి వస్తుంది. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటి ఉపకరిస్తాయి. మహిళలకు ప్రయోజనకర కార్యక్రమాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. సంతోష వార్తలు వైద్య వృత్తి వారు వింటారు. సాహస నిర్ణయాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. ఉత్తేజంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మకర రాశి వారు శ్రీ ఆదిలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత అనుకూలంగా మరల్చుకోలేకపోతారు. ప్రతిభ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అలసత్వం కొనసాగుతుంది. విమర్శలకి గురైనటువంటి సంఘటనలు వ్యాపార రంగం వారు ఆర్థికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. భూ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించలేకపోతారు. అనుచిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు మాత్రం కొనసాగుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం మెరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు అష్టలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రతిభ గుర్తింపబడుతుంది. కార్యకలాపాలు వేగవంతంగా మహిళలు పూర్తి చేయగలుగుతారు. నూతన ఉత్సాహంతో కూడినటువంటి వ్యవహారాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. వాహన ప్రాప్తి, గృహ ప్రాప్తి వంటివి లేకపోలేదు. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. ధీశక్తి పెరుగుతుంది. కార్యకలాపాలు కార్యరూపం దాల్చుతాయి. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి రాణిస్తాయి. అనిశ్చిత పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మీన రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించి, స్మరించి, పూజించడం ద్వారా, శ్రీ సూక్త విధానంతో కీర్తించడం ద్వారా ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు కార్యరూపం దాల్చుతాయి. ఆర్థికంగా కలిసి వస్తాయి. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి గృహ విషయాలు అనుకూలించాలని, వాహన విషయాలు యోగించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆసక్తితో కూడినటువంటి విషయాలు పెంపొందింప చేసుకుని తద్వారా ప్రయోజనాలు సాధించాలని, గృహ విషయాలు కలిసి రావాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.
నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభం లాభం అంశానికి స్వాగతం. మత్స్యపురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే ఒక ఇంటిని నిర్మించేటప్పుడు ద్వారాలు, కిటికీలు వీటి సంఖ్య పరంగా మత్స్యపురాణంలో ఒక ప్రామాణిక శ్లోకం చెప్పడం జరిగింది. ఆ ప్రామాణిక శ్లోకాన్ని అనుసరించి గృహ నిర్మాణంలో తలుపులు, కిటికీలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. మత్స్యపురాణం ప్రకారం ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు ద్వారాల సంఖ్యను గురించి చెప్పిన ప్రమాణ శ్లోకాన్ని పరిశీలిస్తే ఏకద్వారం శుభప్రోక్తం యుగ్మద్వారం మహోత్తమం అంటుంది మత్స్యపురాణం. అంటే ఒక ఇంటికి ఒకే ఒక సింహద్వారం ఉన్నట్లయితే అది శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అందుకే ఏకద్వారం శుభప్రోక్తం అన్నారు. ఆ తర్వాత యుగ్మద్వారం మహోత్తమం. యుగ్మం అంటే జంట. అంటే ఒక ఇంటికి 2 ద్వారాలు ఉన్నట్లయితే గనక మహోత్తమం, అది ఉత్తమమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆ తర్వాత త్రిద్వారే మరణం చైవ చతుర్థి శుభలాభవాన్. త్రిద్వారే మరణం చైవ అంటే ఒక ఇంటికి 3 ద్వారాలు ఉన్నట్లయితే అటువంటి ఇళ్లలో ఉన్న వాళ్ళకి అపమృత్యు దోషాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఇంటికి 3 ద్వారాలు ఉండరాదు. చతుర్థి శుభలాభవాన్ అంటుంది శాస్త్రం. అంటే 4 ద్వారాలు ఉన్నట్లయితే శుభము లాభము చేకూరతాయి. ఆ తర్వాత పంచమం పుత్రనాశంచ చోరం బాధకరం భవేత్. అంటే ఒక ఇంటికి 5 ద్వారాలు ఉన్నట్లయితే పంచమం పుత్రనాశంచ చోరం బాధకరం భవేత్. ఆ ఇంట్లో సంతానం సరిగా అభివృద్ధి సాధించలేరు. అలాగే చోర భయం కూడా ఆ ఇంటికి ఉంటుందని మత్స్యపురాణం చెప్తుంది. కాబట్టి ఒక ఇంటికి 5 ద్వారాలు లేకుండా చూసుకోవాలి. షష్టమం పుత్రలాభంచ సప్తమం గృహనాశనం. షష్టమం పుత్రలాభంచ అంటే ఒక గృహానికి మొత్తం ద్వారాలు చూసుకున్నప్పుడు 6 వచ్చినట్లయితే పుత్రలాభంచ ఆ ఇంటికి సంతాన పరంగా లాభం చేకూరుతుంది. ఆ ఇంట్లో ఉన్న సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. సప్తమం గృహనాశనం. 7 ద్వారాలు ఉండకూడదు. ఇంటికి అనేక రకాలైన ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే అష్టమం ద్వారాం ఐశ్వర్యం సర్వ సంపత్కరం భవేత్ అంటుంది మత్స్యపురాణం. అంటే ఒక గృహానికి 8 ద్వారాలు మనం లెక్కబెట్టినప్పుడు ఇల్లు మొత్తం ఉన్నట్లయితే అష్టమం ద్వారా ఐశ్వర్యం, ఆ ఇంటికి ఐశ్వర్యం చేకూరుతుంది. ఆ ఇల్లు ఎప్పుడు ధనధాన్యాలతో తొలతూగుతూ ఉంటుంది. సర్వ సంపత్కరం భవేత్, ఆ ఇంటికి సర్వ శుభాలు చేకూరతాయి. కాబట్టి అష్టైశ్వర్యాలు సర్వ సంపదలు చేకూరాలంటే ఒక ఇంటికి 8 ద్వారాలు అంటే 8 ద్వారాలు ఉండాలి. నవమం కీర్తినాశంచ. ఒక ఇంటికి 9 ద్వారాలు ఉన్నట్లయితే ఆ ఇంట్లో సభ్యులకి కీర్తి ప్రతిష్టలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దశద్వారం కులక్షయం. అంటే ఒక ఇంటికి 10 ద్వారాలు ఉండటం ద్వారా ఆ వంశంలో ఏదో ఒక సమస్యలు ఎదురవుతూ ఉంటాయని కూడా ఈ ప్రమాణ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి 9 ద్వారాలు 10 ద్వారాలు ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేసుకోకూడదు. ఆ తర్వాత మత్స్యపురాణం ఏం చెప్తుందంటే ఏకాదశం మహాదుఃఖం ద్వాదశం ధనలాభంచ పుత్రలాభం శుభప్రదం అంటుంది మత్స్యపురాణం. అంటే అర్థం ఏంటంటే ఏకాదశం మహాదుఃఖం. ఒక ఇంటికి 11 ద్వారాలుంటే ఆ ఇంట్లో సభ్యులకి తరచుగా దుఃఖాలు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ద్వాదశం ధనలాభంచ పుత్రలాభం శుభప్రదం. ఒక గృహానికి 12 ద్వారాలు ఉన్నట్లయితే ధనలాభం చేకూరుతుంది, శుభాలు చేకూరుతాయి. ఆ ఇంటికి పుత్రుల పరంగా విశేషమైనటువంటి లాభం చేకూరుతుంది. కాబట్టి 12 ద్వారాలు ఒక ఇల్లు మొత్తం చూసుకున్నప్పుడు ఉండటం అనేది అద్భుతమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. త్రయోదశ అపమృతిం శీఘ్రం సర్వహానికరం భవేత్. అంటే ఒక గృహానికి 13 ద్వారాలు ఉన్నట్లయితే అటువంటి గృహానికి అపమృత్యు దోషాలు ఉంటాయి, హానికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఆ తర్వాత చతుర్దశ శుభం వింధ్య సర్వ సంపత్కరం భవేత్. చతుర్దశ శుభం వింధ్య అంటే అర్థం ఏంటంటే ఒక గృహానికి 14 ద్వారాలు ఉన్నట్లయితే ఆ ఇంటికి సర్వ శుభాలు చేకూరతాయి, సర్వ సంపత్కరం భవేత్, సర్వ సంపదలు కూడా చేకూరుతాయని మత్స్యపురాణం చెప్తోంది. తిథిద్వారం మహోత్కృష్టం సర్వనాశన కారకం. తిథి ద్వారం అంటే ఏంటి? మనకు మొత్తం తిథులు 15 ఉంటాయి, అందుకే ఇక్కడ తిథి ద్వారం అన్నారు. 15 ద్వారాలు ఒక గృహానికి ఉన్నట్లయితే మహోత్కష్టం సర్వనాశన కారకం, దానివల్ల ఇంటికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి 15 ద్వారాలు ఒక ఇంటికి ఉండకూడదు. షోడక ద్వార భాగేన పుత్ర పౌత్ర ప్రవర్ధనం అంటుంది మత్స్యపురాణం. షోడక ద్వారం అంటే 16 ద్వారాలు. ఒక ఇంటికి 16 ద్వారాలు ఉన్నట్లయితే పుత్ర పౌత్ర
ప్రవర్ధనం, ఆ ఇల్లు పుత్ర పౌత్రులతో తులతూగుతూ ఉంటుందని మత్స్యపురాణంలో ఉన్న ఈ శ్లోకం తెలియజేస్తోంది. అంతేకాకుండా ధన ధాన్యాని రత్నాని పశువృద్ధిం శుభం తథా అంటే ఒక గృహం మొత్తం కూడా మనం ద్వారాలు లెక్కబెట్టినప్పుడు 16 ద్వారాలు, 16 ద్వారాలు ఉన్నట్లయితే ధనధాన్యాలు కలుగుతాయి, రత్న సంపద పెరుగుతుంది, పశు సంపద వృద్ధి చెందుతుంది, సర్వశుభాలు చేకూరతాయి. ఈ ప్రమాణ శ్లోకం మొత్తం కూడా మత్స్యపురాణంలో చెప్పడం జరిగింది. మత్స్యపురాణంలో చెప్పబడిన విధంగా ఒక గృహాన్ని నిర్మించుకునేటప్పుడు తలుపులు ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఈ శ్లోక ప్రమాణాన్ని అనుసరించి ప్రత్యేకమైన సంఖ్యలో ఇంటి మొత్తం చూసుకున్నప్పుడు ఆ సంఖ్య ఉండే విధంగా తలుపులను ఏర్పాటు చేసుకోవటం ద్వారా, ద్వారాలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు శనివారానికి అధిపతి శనైశ్చరుడు వక్రగమనంలో సంచరిస్తున్న తరుణంలో శని భగవానుడి వక్రగమనం 12 రాశుల వారి మీద ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, శని ప్రసన్నత కోసం పాటించాల్సిన విధి విధానాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.